హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని లైక్, షేర్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మన ఫ్రెండ్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో రుచిగా ఉండే క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ చాలా త్వరగా చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అందుకే ఈరోజు మనం క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓకేనా? స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, తాలింపు గింజలన్నీ కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. బిర్యానీ ఆకులు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక 2 అయితే సరిపోతున్నాయి. ఇంకా యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసుకోవాలి. చిన్న చెక్క దాల్చిన చెక్క అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చూడండి, తాలింపు మంచిగా ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు, ఇంకా చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు ఫ్రెండ్స్, మనం ముందుగానే వేస్తే మనకి ఘాట్ అనేది వస్తుంది. అలా ఘాటు రాకుండా ఉండాలంటే ఇలా వేసుకుంటే మనకి ఘాట్ అనేది రాకుండా ఉంటుంది. ఇంకా చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అన్నీ కూడా మంచిగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఒకసారి మనం మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ఉల్లిపాయ ముక్కలు అవి కూడా వేయించుకోవాలి. చూడండి, ఉల్లిపాయ కూడా మంచిగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు మనం కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. మరొకసారి మంచిగా కలపండి ఫ్రెండ్స్. మనం వేసుకున్న కరివేపాకు కూడా మంచిగా వేగుతుంది కదా. ఇప్పుడు మనం 1 చెంచా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేయించుకోండి. పచ్చివాసన లేకుండా ఉంటుంది మనకు ఆయిల్లో ఫ్రై అయితే కనుక. 1 చెంచా కారపొడి వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు ఫ్రెండ్స్. చూడండి, ఇది గరం మసాలా పొడి. 1 చెంచా గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను చూపించిన గరం మసాలా పొడి ధనియాలు, ఎండుమిర్చి అన్నీ మిక్సీ చేసింది ఫ్రెండ్స్. అందుకని ధనియాలు మళ్ళీ విడిగా వేయట్లేదు మనం, ఎందుకంటే నేను వేసుకున్నది ధనియాల కారం కాబట్టి అన్నీ మసాలా అంతా వేసి కలిపి చేసిన కారం వేశాను ఫ్రెండ్స్. లేదంటే కనుక మీరు ధనియాల పొడి వేసుకోండి 1 చెంచా. ఓకేనా ఫ్రెండ్స్? అంతా కూడా ఒకసారి కలపండి. 2 చెంచాల కొబ్బరి పొడి వేసుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా ఒకసారి కలపండి. పావు చెంచా పసుపు వేసుకోవాలి. అంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కట్ చేసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్. నేను క్యాలీఫ్లవర్ని కట్ చేసిన తర్వాత హాట్ వాటర్ వేడి నీళ్ళలో ఒక 5 నిమిషాలు ఉప్పు వేసిన వేడి నీళ్ళు ఫ్రెండ్స్ ఉంచాలి. అలా ఉంచితే మనకి క్యాలీఫ్లవర్ అనేది చాలా నీట్గా ఉంటుంది. ఎందుకంటే క్యాలీఫ్లవర్ పురుగులు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్. అది మనం వేడి నీళ్ళలో ఉంచామనుకోండి ఒక 5 నిమిషాలు, మనకి ఏమైనా ఉన్నా సరే పైకి వచ్చేస్తాయి చక్కగా. అందుకని మనం అలా హాట్ వాటర్లో వేసుకుంటే మన క్యాలీఫ్లవర్ నీట్గా ఉంటుంది. చూడండి, నేను చిన్నగా కట్ చేసుకున్నాను క్యాలీఫ్లవర్ని. ఇలా కట్ చేసుకోవాలి ముక్కలు ఫ్రెండ్స్. మనం ఒక 5 నిమిషాలు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. మీడియం ఫ్లేమ్లో పెట్టి క్యాలీఫ్లవర్ని మనం వేసుకున్న ఉప్పు, కారం అంతా కూడా కలిసేలాగా మంచిగా కలిపేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మంచిగా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి ఫ్రెండ్స్. మనం దీనిపైన ఒక మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, మనం మూత పెట్టి ఉడికించుకుంటే ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. చక్కగా చూడండి, క్యాలీఫ్లవర్ అంతా కూడా బాగా మగ్గిపోయింది. చూసారా ఎంత బాగా ఉడికిపోయిందో చూడండి. మూత తీయగానే వాసన అయితే గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. మనం వేసుకున్న
గరం మసాలా పొడి ఇంకా ఎండు కొబ్బరి పొడి వేసాం కదా, మనకి మంచి సువాసనతో పాటు మంచి రుచి కూడా ఉంటుంది ఫ్రెండ్స్. మెయిన్ టేస్ట్ అంతా మనకి ఈ క్యాలీఫ్లవర్ మసాలా కర్రీలో రుచి అంతా కూడా మనం వేసుకున్న గరం మసాలా పొడి ఇంకా ఎండు కొబ్బరి పొడి వల్ల వస్తుంది. ఇప్పుడు మనం కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. మంచిగా అంతా కూడా కలిపేయండి ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకున్న తర్వాత కూడా మరొక 5 నిమిషాలు ఉంచుకుందాం మనం. మనకి కర్రీకి మసాలా కర్రీలో ఆ కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా చాలా బాగుంటుంది కదా. చూడండి ఫ్రెండ్స్, మన కర్రీ ఎంత బాగా ఉడికిపోయిందో చూసారు కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మనం తయారు చేసుకున్న క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ ఎంత బాగా వచ్చిందో చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నచ్చితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఓకేనా? బాయ్ బాయ్.